ఇక విశాఖ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి. లంకవారి మైదానంలో వినూత్న రీతిలో వస్త్ర వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏటా వినూత్న రీతిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 3 నెలల పాటు శ్రమించి 1,00,000 చీరలతో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, వినాయక విగ్రహాన్ని వస్త్రాలతో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇక్కడ విశిష్టత ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తున్నారు? రైట్ దుర్గా, చూసుకుంటే విశాఖలో వివిధ రీతిలో వినూత్న రీతిలో కూడా పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత దాదాపు 10 నుంచి 12 ఏళ్ల కాలంగా కూడా విశాఖలో పలు ప్రాంతాల్లో భారీ విగ్రహాలు ఏర్పాటు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ళుగా కూడా వినూత్న రీతిలో అయితే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు ఒకవైపు చూసుకుంటే కోటి లింగాలతో దాదాపు విగ్రహాన్ని అయితే 123 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇటు చూసుకుంటే విశాఖ గాజువాక పరిధిలో ఉన్నటువంటి లంకావారి మైదానంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో 1,00,000 చీరలతో స్వామివారిని అయితే అలంకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా వినూత్న రీతిలో ఈరోజైతే వినాయక స్వామి భక్తులకైతే దర్శనమే ఉన్నారు. దాదాపు 21 రోజుల పాటు కూడా స్వామివారు ఇక్కడ నుంచి అయితే భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే అన్ని పూజల్లో కల్లా తొలి పూజ అందుకున్నటువంటి పూజ ఏదైనా ఉందంటే అది ఒక వినాయక వ్రతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి మొదలైనటువంటి నవరాత్రులు ఏవైతే ఉంటాయి, ఈ నవరాత్రులు కూడా స్వామివారి దర్శనం కూడా పూర్తిగా భక్తులకైతే కలుగుతుంది. కుల మత ప్రాంత వర్ణ భేదాలు లేకుండా అందరూ కలిసి ఒకే చోట జరుపుకునేటటువంటి పండుగల్లో ఒకటైనటువంటి వినాయక చవితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాల ఏర్పాటు అనంతరం కూడా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలను కూడా నిర్వాహకులు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ జిల్లాలో గత ఏడాది స్వామివారు అయితే సరస్వతీదేవి రూపంలో కూడా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో ప్రాంతం చూసుకుంటే అక్కడ కూడా దాదాపు 20 లక్షల టన్నులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బెల్లం ఉందో బెల్లం వినాయకుడు కూడా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది చూసుకుంటే కోటి లింగాలతో పాటు ఇటు విశాఖ లంకావారి మైదానంలో దాదాపు 1,00,000 చీరలతో కూడా స్వామివారి అయితే భక్తులు దర్శనమే ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. మనం చూసుకుంటే 1,00,000 చీరలకు సంబంధించినటువంటి వినాయక విగ్రహాల ఏర్పాటు ఏదైతే ఉందో వినూత్న రీతిలో కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకు అసలు ప్రతి ఏడాది కూడా వినూత్న రీతిలో ఎందుకు ఇలాంటి అలంకారాలు చేపడుతున్నారనే విషయాన్ని అయితే నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగైతే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు గణేష్ యూత్ సంబంధించినటువంటి ఏదైతే 1,00,000 చీరలతో స్వామివారిని అయితే అలంకరించిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అసలు ప్రతి ఏడాది కూడా వినూత్న రీతిలో స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేయడం, భక్తులకు దర్శనం కల్పించడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ప్రతి సంవత్సరం మన తెలంగాణలో ఖైరతాబాద్లో ఎంత ఫేమస్ అయిందో తెలంగాణలో గణేశోత్సవాలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గాజువాకలో కూడా ఖైరతాబాద్ రీతిలో ప్రసిద్ధి చెందాలనే ఆలోచనతో గాజువాక లంకా మైదానంలో సుమారు 2009 నుంచి కూడా లంకా గ్రౌండ్లో గణేశోత్సవాలు చేయడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతి అనే స్వామివారి పేరు నామకరణం చేసి సుమారు 1,00,000 చీరలతో స్వామివారి విగ్రహం ప్రదర్శించడం జరిగిందండి. ఈ చీరలన్నీ కూడా భక్తులకి ప్రసాదం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సార్, అంటే ఎన్ని రోజులుగా కాలంగా ఇక్కడ స్ట్రెచ్చర్ నిర్మించడం జరిగింది? ఎలాంటి చర్యలు తీసుకున్నారు స్ట్రెచ్చర్ ఏం జరగకుండా? ఎందుకంటే ప్రస్తుతం అయితే వాతావరణం కూడా పరిస్థితులు బాగాలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతినిత్యం కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దీనికి టోటల్గా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేస్తుందండి ప్రతి సంవత్సరం కూడా. మన మొత్తం స్ట్రెచ్చర్ కూడా భారీ ఎత్తున మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్కి చెందిన కళాకారులతో స్ట్రెచ్చర్ మొత్తం వేయించడం జరిగిందండి. మొత్తం 3 స్టెప్స్ ఆఫ్ బాక్సెస్ వేసి దానికి మొత్తం ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ దీనికి మొత్తం కూడా చెకింగ్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ సూచనల మేరకు అంతా చేయడం జరిగింది. పైన కూడా వాటర్ ప్రూఫ్ తార్పాలు కానీ అన్నీ వేయడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కేడ్ సిస్టమ్ కానీ ఎగ్జిట్ కానీ వచ్చిన వాళ్ళకు పండగ వాతావరణంలో ఉండడం కోసం 21 రోజు పాటు మొత్తం బయట స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్ కానీ ఉత్సవ సంబంధించిన అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రమాదానికి సంబంధించి ఏదైనా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రక్షణ చర్యలు అంటే దీనికి ఆల్రెడీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి 4S హాస్పిటల్ వాళ్ళు దీనికి ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నారండి 21 రోజు పాటు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచనల మేరకు ఫ్రంట్ ఎంట్రన్స్ మొత్తం కూడా మనం ఇక్కడ సైడ్ మొత్తం ఫైర్కి సంబంధించిన పంప్స్, ఫైర్ వాటర్ డ్రమ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. స్టాండ్ అన్ని పెట్టుకోవడం జరిగిందని అన్నీ కూడా అంటే ఈ సంవత్సరమే కాదు సార్, మేము గత 16 సంవత్సరాలుగా చేసిన అనుభవం ఉండడం వల్ల అన్ని సంబంధించిన విషయాలు కూడా ముందుగానే చేసుకోవడం జరిగిందండి. అయితే చూసుకుంటే ఏదైతే గాజువాక లంకావారి మైదానంలో దాదాపు 1,00,000 చీరలతో ఏర్పాటు చేసినటువంటి స్వామివారు అయితే మరికొద్ది సేపట్లోనే భక్తులకు దర్శనమే ఉన్నారు. దాదాపు 21 రోజుల పాటు కూడా
ఇక్కడ స్వామివారు కొలువై ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో ప్రాంతంలో చూసుకుంటే కోటి లింగాలతో కూడా స్వామివారు అయితే భక్తులు దర్శనం ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పండుగల్లో ఏదైనా ఉందంటే అది వినాయక చవితి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వినాయక చవితికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చకచకా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఖైరతాబాద్, బాలాపూర్తో పాటు అంతే ప్రసిద్ధిగాంచినటువంటి ఇటు విశాఖలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలోనే రెండు అతి భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా తండోపదండాలుగా వస్తున్న పరిస్థితి ఉంది. స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందాం అనే రీతిలో కూడా భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే స్వామివారి దర్శన భాగ్యం కూడా కల్పించనున్నట్లుగా నిర్వాహకులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే R&B డిపార్ట్మెంట్ వారితో కూడా దీని స్ట్రక్చర్కి సంబంధించి అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకున్న తర్వాత స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో పండాలు నిర్మించేటటువంటి నిపుణుల నుంచి కూడా జాగ్రత్తగా పరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి బెల్లం వినాయక స్వామి వారికి అయితే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆశీలమెట్లో ఉన్నటువంటి సంపద వినాయక స్వామివారి ఆలయానికి అయితే భక్తులంతా కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు సింహాచలంలో ఏర్పాటు చేసినటువంటి సింహాద్రప్పన్న ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవాల్లో కూడా వేలాది మంది భక్తులు అయితే పాల్గొంటున్నారు. వేకువజామున 5 గంటల నుంచి కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత భారీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది గిన్నీస్ రికార్డులు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే విశాఖకే ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా భారీ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. భారీ విగ్రహాల ఏర్పాటుతో పాటు ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వారందరికీ ఆహ్లాదభరితాన్ని పరిచే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.